హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో అయితే ఖచ్చితంగా బ్యాచిలర్స్ కానీ ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ రూమ్లో ఉండే స్టూడెంట్స్ కానీ అలాగే హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా యూజ్ అవుతుంది. గ్యాస్ అయిపోయిందని హౌస్ వైఫ్స్ ఏం చేస్తూ ఉంటారంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఐడెంటిఫై చేయలేక ఎప్పుడు అయిపోతుందో తెలియక ఉన్నట్టుండి అయిపోయేసరికి వంట సగం మధ్యలో ఆగిపోతుంది. అలాంటప్పుడు టెన్షన్ అయితే పెట్టేసుకోకనండి. ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటే చాలు. అండ్ అలాగే రూమ్లో ఉండే బ్యాచిలర్స్ అయినా స్టూడెంట్స్ అయినా బయట ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అవ్వడము, అసిడిటీ ప్రాబ్లమ్స్, స్కిన్ అలర్జీస్ రావడము, తినాలనిపించక సగం కడుపుతో ఉంటూ ఉంటారు కదా. అప్పుడప్పుడు ఇంట్లో రూమ్లో కానీ ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఈ విధంగా చేసేసుకోండి, కడుపు నింపుకోండి. ఎందుకంటే కడుపు నిండడం ముఖ్యము, ఇంట్లో తిన్న ఫీలింగ్ కూడా రావాలి. మెయిన్గా బ్యాచిలర్స్ కోసం నేనైతే చెప్తున్నాను అండి. బయట ఫుడ్ బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా రైస్ కుక్కర్లోనే అన్నీ చేసేసుకోండి. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అన్నీ రెడీ అయిపోతాయి. నేనైతే గ్యాస్ అయిపోతే ఖచ్చితంగా వన్ డే అయినా నాకు ఈ డ్యూటీ పడుతుందండి. నేను టిఫిన్ నుంచి డిన్నర్ వరకు మొత్తం రైస్ కుక్కర్లో చేసేస్తాను. ఏ విధంగా చిరాకు పడను. కానీ ఎక్కువ రైస్ కుక్కర్లో మాత్రం తినకండి. ఎప్పుడో ఒకసారి మాత్రమే అయితే ఏం కాదు. నేను ఇచ్చే సజెషను. నేను చూడండి, మా ఇంట్లో గ్యాస్ అయిపోయినందుకు టెన్షన్ పడకుండా, అది కూడా వంట మధ్యలో ఆగిపోయినందుకు పాలు, టీ, చిక్కుడుకాయ కర్రీ, టమాటా బాద్ అండ్ అలాగే ఇడ్లీలు కూడా చేశానండి, రాగి ఇడ్లీలు. ఇంకోటి అండి, హౌస్ వైఫ్స్కు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 2 బర్నర్లే ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, హస్బెండ్ వచ్చేసి జాబ్స్కి వెళ్తూ ఉంటారు. అందరికీ టిఫిన్, లంచ్ రెడీ చేయాలంటే చాలా కష్టంగా టెన్షన్ పడుతూ చేస్తూ ఉంటారు కదా. ఇడ్లీలు చేయాలనుకున్నప్పుడు రైస్ కుక్కర్లో చేసేసేయండి. యాజ్ టీస్గా 2 ఒకటే ఉంటాయి. ప్లేట్స్ కూడా సపరేట్ ఏం అవసరం లేదు. రైస్ కుక్కర్ గిన్నెలో మన ఇడ్లీ పాత్రలోని ప్లేట్స్ పెట్టేసి ఇడ్లీ చేయడమే. కాస్త టైం సేవ్ అవుతుంది, వర్క్ అనేది తొందరగా అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. నేనైతే గ్యాస్ అయిపోయిన రోజు ఖచ్చితంగా వన్ డే ఈ డ్యూటీ చేసేస్తానండి. ఎలా వాడతానంటే అంత బీభత్సంగా వాడేస్తాను. కానీ మనము వర్క్ను పెండింగ్ పెట్టుకోవడం కంటే కడుపు నింపడం ఇంపార్టెంట్ అండి. మాకైతే గ్యాస్ రావడానికి వన్ డే పడుతుంది. సో ఆ టైంలో ఇలాంటి ప్రాసెస్ చేస్తాను నేను. అంతేకాదండి, టిఫిన్, డిన్నర్ ఇవన్నీ కాకుండా వీడియోలు చూడండి నావి. చెరుకు రసం తాండా అని చేశాను. అండ్ అలాగే రోజ్ పెటల్ లిప్ బామ్, ఇవన్నీ కూడా రైస్ కుక్కర్లోనే చేశానండి. రైస్ కుక్కర్ ఉంటే మనకు కాస్త హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు అయితే దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోండి. మెయిన్గా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, బ్యాచిలర్స్ కడుపు అనేది కాల్చుకోకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.